సో ఏంటని మొత్తం మీ హవానేనా? వరల్డ్ అంతా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అట్లా కదండి. అంటే ఏఐతో ఖచ్చితంగా పెను మార్పులు రాబోతున్నాయి కాబట్టి దాన్ని మనం ముందుగా ఒడిచిపట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముందుగా అప్డేట్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం టీచింగ్ నా ప్యాషన్ కాబట్టి నేను దానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ఎక్కువ మందికి జనరల్గా అప్డేట్ చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడంటే మన జనరేషన్ లో ఉన్నప్పుడు డాక్టర్, ఇంజనీర్ ఇంతే, ఇంతకు మించి మనం ఏం ఆలోచించే వాళ్ళం కాదు. మహా అయితే సీఏనో ఇంకా లేకపోతే ఇంకేదో సమ్ ఫిజియోథెరపిస్ట్, డెంటిస్ట్ ఇవన్నీ. అయితే ఇప్పుడు ఏఐని బేస్ చేసుకొని బోల్డ్ అని జాబ్స్ వస్తున్నాయి అంటున్నారు. అదే విధంగా ఏఐని బేస్ చేసుకొని బోల్డ్ అని జాబ్స్ పోతున్నాయి అంటున్నారు. ఈ రెండింటిని కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ కదా. ఏంటి స్టేట్మెంట్స్ గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు అదేనండి, ఎట్లా అంటే పాత నీరు పోతుంది, కొత్త నీరు వస్తుంది, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే. సో సిమిలర్ ఇప్పుడు ఇక్కడ జరిగేది కూడా ఏమవుతుందంటే, మీకు బ్యాంక్ రెవల్యూషన్ తీసుకున్న ఇవి అన్నిటిలో కూడా మీకు ఎలా ఉండదంటే, ఒకప్పుడు సిస్టమ్స్ ఉండేవి కాదు, టైప్ రైటింగ్స్ ఇవే ఉండేవి. సో ఆల్మోస్ట్ సిస్టమ్స్ పెట్టేటప్పుడు అందరూ స్ట్రైక్ చేశారు చాలా మంది. సిస్టమ్స్ పెడితే మా జాబ్స్ పోతాయి, నిజంగా జాబ్స్ పోతాయి. కానీ వాళ్ళు కొంచెం నేర్చుకుని అప్డేట్ అయ్యే సిస్టమ్ ఇచ్చేయగలిగితే ఇంకా వర్క్ చాలా బెటర్గా చేయగలిగారు, ఇంకా ఫాస్ట్గా చేయగలిగారు, ఇంకా కొత్త జాబ్స్ చాలా క్రియేట్ అయింది.